మిత్రులు అడుగుతున్నారు, అమ్మాయిల్ని ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళకి మూడొస్తుంది, మనకు ఉత్సాహంగా ఉంటుంది. టచ్ చేసే ముందు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటే వాళ్ళకు కానీ మనకు కానీ ఇద్దరికి ఉత్సాహంగా ఉంటుంది. శృంగారం చేయాలనుకుంటే ఇది ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, దాని కారు మూత తీసేయడం, దాని లోపలికి చొప్పించడం, దాంట్లో లోపల ఉన్నటువంటి డీజిల్లో పెట్రోల్లో ఎంటీ చేసుకోవడం. శృంగారం అనేది ఒక పెద్ద తపస్సు. తెల్లవారు లేచినప్పటి నుంచి మళ్ళీ తెల్లవారేదాకా అది తపస్సే. ఇందులో రాత్రిపూట 10:30 తర్వాత 11 తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత అది క్లైమాక్స్ తపస్సులోకి. అంతేగాని ఇది ఈ పూటకి అయిపోయేది కాదు. మనం ఒక రోజు భోజనం చేసామనుకోండి, మళ్ళీ తెల్లారి కూడా తినాల్సి వస్తుంది, ఆకలి అవుతుంది. అంతేగాని నిన్నే తిన్నాం కదా మళ్ళీ ఇవాళ ఎందుకు అని అనుకోకూడదు. ముఖ్యంగా మీరు మీ ఫీమేల్ పార్ట్నర్స్కి ఎడ్యుకేట్ చేయాలి. యూజువల్గా మగవాళ్ళకి ఏమిటంటే కోరికలు ఉంటుంటాయి, ఆడవాళ్ళకు దాంట్లో పాల్గొనడానికి కొంత ఇబ్బంది పడవచ్చు. ఒక్కోసారి వాళ్ళకు పెయిన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్ కన్నా ముందు, డ్యూరింగ్ సైకిల్, తర్వాత సైకిల్ వాళ్ళ బయాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనుక వాళ్ళకు వద్దనొచ్చు. లేదా వాళ్ళకు మూడ్ లేనప్పుడల్లా నాకు తలనొప్పిగా ఉంది, హెడేక్గా ఉంది కనుక ఈరోజు కాదు అని చెప్పాలి. తర్వాత నేను అమ్మాయిలకి ఇచ్చే సలహా ఏంటంటే, అబ్బాయిలతో మీరు ఎప్పుడు శృంగారం గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు ఇదే ఉంటుంది, మీకు అసలు వేరే ఆలోచన లేదు అని వాళ్ళని డిస్కరేజ్ చేయకండి. అది ఆ జెండర్లో వాళ్ళకు ఉన్నటువంటి సహజమైన లక్షణం అది. ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగైతే సహజంగానే అందంగా ఉంటారో, సహజంగానే వాళ్ళు కొంత చిన్నపాటి మేకప్ చేసుకుంటారు, అబ్బాయిలకు శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొనాలి అన్న ఉత్సాహం అది సహజం. దాంట్లో మనం కొత్తగా బయట నుంచి వచ్చింది ఏమి కాదు. సో మీకు ఎప్పుడైనా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగా ఈజీగా అర్థమవుతుంది. కోడి అని ఎద్దు అని రెండు ఉంటాయి, రెండు మగవే. కోడికు ఆలోచన, మిగతా ఆలోచన వ్యవసాయం చేయడానికి దానికి ఆలోచన ఉండదు. దానికి ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలన్న తపననే ఉంటుంది. ఆ కోడే పక్కన మనం ఎద్దును కట్టేస్తే ఎద్దు మొగదని తెలిసినా దాని మీదకి ఎక్కి శృంగారం చేయడానికి ట్రై చేస్తుంటుంది. తర్వాత బాయిస్ట్రస్గా ఉంటుంది, దాన్ని దున్నించడం కష్టం, కోడెతో దున్నించడం కష్టం. అదే ఎద్దైతే దున్నుతుంది, అట్లా పని చేయదు కానీ దీనికి మాత్రం రెడీగా ఉంటుంది. సో అబ్బాయిలందరూ కూడా పెళ్ళికి ముందు కోడెలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎద్దులు అయిపోతారు, పనికి రాకుండా పోతారు. సో వాళ్ళని నిరుత్సాహపరచకండి, వాళ్ళతో కూడా కోఆపరేట్ చేయండి, కోఆర్డినేట్ చేయండి. కోరికలు ఉంటాయి, కోరికలు చచ్చేదాకా ఉంటాయి. ఈవెన్ 90 years వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్నంత మాత్రాన అది తప్పు కాదు. ఇదేంటి ఈ వయసు వాడు రామకృష్ణ అనుకోవాలి, రామకృష్ణ అనుకోవడం తప్పు కాదు, నిజానికి అనుకోవాలి కూడా. కానీ రామకృష్ణ అనుకున్నంత మాత్రాన వాడికి అన్నం తినకుండా ఉండడానికి వీల్లేదు, నీళ్లు తాగకుండా ఉండడానికి వీల్లేదు. అలాగే శృంగారం కూడా శరీరంలో ఒకటువంటి ఫిజియలాజికల్ ఫంక్షన్. అన్నం తినడం ఎంత సహజమో శృంగారం కావాలనుకోవడం కూడా అతి సహజమైనటువంటి విషయం. చిన్న చిన్న పిట్టల దగ్గర నుంచి దేవతల దాకా అందరూ చేసేదే శృంగారం కనుక అది తప్పని అనుకోవడం పొరపాటు. అది ఎప్పుడు తప్పు అవుతుందంటే భార్యతో కాక వేరే వాళ్ళతో చేసినప్పుడు మాత్రమే అది తప్పుగా భావిస్తారు. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ భార్య భర్త వీళ్ళకి ఏడేడు జన్మల సంబంధం ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ లేవు కనుక వీళ్ళని ఇప్పుడు భార్యాభర్త అనడం కన్నా కూడా పార్ట్నర్స్ అనడమే బెటరు. సో పెళ్ళికి ముందే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మీకు వచ్చే ఆదాయం ఎంత, మీకు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎవరు రెంట్లో ఎవరు ఎంత షేర్ చేయాలి, కిచెన్కు సామాను ఎవరు ఎంత ఖర్చు పెట్టాలి, జొమాటో టమాటోలకు ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత అమ్మాయి తరఫున రిలేటివ్స్ వచ్చినప్పుడు అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయి తరఫున రిలేటివ్స్ వచ్చినప్పుడు అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా పేపర్ మీద రాసి పెట్టుకొని డిస్కస్ చేసుకుంటే గొడవలు తక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా మీరు బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు పోగానే మీద పడకండి, ముందు చేతిలో చేసి పెట్టుకోండి. ఇలా హ్యాండ్లో ఫింగర్స్ పెట్టినప్పుడు చాలా కమ్యూనికేషన్ వస్తుంది. కొంతసేపు మాట్లాడుకోండి సింపుల్ విషయాలు, లేదా ఏదైనా జోక్ వేసుకోండి, నవ్వుకోండి. తర్వాత అమ్మాయి హెయిర్లో ఇలా చేపెట్టి తిప్పండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు కామనాడుల గురించి శరీరంలో మిగతా ఎక్కడ టచ్ చేయాలని ఆలోచించండి. కనుక జంపింగే క్లైమాక్స్లోకి వెళ్ళొద్దు. సినిమా హాల్లో మనం ముందే క్లైమాక్స్ చూసామనుకోండి, ఫస్ట్ రీల్ చూడాలనిపించదు కనుక ఫస్ట్ రీల్ నుంచి స్టార్ట్ చేసుకోండి.
స్లోగా గ్రాడ్యువల్గా మీరు క్లైమాక్స్ దాకా వెళ్ళొచ్చు. తర్వాత టచ్లో చాలా చాలా కమ్యూనికేషన్ ఉంటుంది. వర్బల్ కమ్యూనికేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అమ్మాయి గారు అందంగా ఉంటే అందంగా ఉన్నదని చెప్పండి. ఆ రోజు వేసుకున్న డ్రెస్ బాగున్నదా లేదా చూసుకొని బాగుంది అని ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. మీరు మనసులో అనుకోవడం కాదు, ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయగలగాలి. అబ్బాయి కూడా అలాగే ఆ రోజు మంచి డ్రెస్ వేసుకుంటేనో మంచి హెయిర్ కట్ దాంతో వస్తేనో అమ్మాయి కూడా టుడే యూ లుకింగ్ హ్యాండ్సమ్ అని అట్లా ఒకరికొకళ్ళు కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. తర్వాత బెడ్రూమ్లోనే అన్నీ డిస్కస్ చేయకండి. సామాన్యంగా ఫ్యామిలీ అన్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక శృంగారం అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకోండి. శృంగారం కన్నా ముందే మీ ఇవాళ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఇలా అన్నారు, నేను ఐ వాజ్ హర్ట్, ఇట్లాంటివి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారం చేస్తారో ఆ కపుల్స్ దే లివ్ లాంగ్. అంతేకాదు డైవర్స్ కూడా వాళ్ళలో ఛాన్స్ తక్కువ ఉంటుంది. కనుక బెడ్రూమ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ టు డిస్కస్ అదర్ ప్రాబ్లమ్స్. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో శృంగారం అయిన తర్వాత పెట్టుకోండి. శృంగారం కన్నా ముందు శృంగారంలోనూ ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయకండి. శృంగారం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి అందాన్ని, ఎదుటి వ్యక్తి గుణగణాల్ని, ఎదుటి వ్యక్తి పాజిటివ్ నేచర్ను అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. చాలామంది నాతో కంప్లైంట్ చేస్తుంటారు, సార్ అంగం లోపలికి వెళ్తుంది కానీ ఇలా లోపల అక్కడ ఉన్నట్టుండే మెత్తబడిపోతుంటుంది అని. ఎందుకు మెత్తబడిపోతుంది అంటే అంగం లోపలికి వెళ్ళేంత వరకు మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు సైకలాజికల్గా. లోపల ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే అది మెత్తబడిపోతుంది. అందుకని అది లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి షోల్డర్స్ కానీ, అమ్మాయి ఫేస్ కానీ, ముక్కును కానీ, చెంపలు కానీ వాటిని మీరు చూస్తూ ఆ అందాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే అంగం కూడా అక్కడ గట్టిపడుతూ ఉంటుంది. కనుక ఇవేవి చూడకుండా అది లోపలికి వెళ్ళగానే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమో, మీ ఆఫీసో, మీ బిజినెస్ ఇష్యూలో గుర్తు తెచ్చుకున్నారనుకోండి, అది మెత్తబడిపోతుంది. కనుక ఆ టైం అంతా కూడా మీరు అమ్మాయి మీదనే కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకోండి. సో ఇదొక చిన్నపాటి మెడిటేషన్. ఎందుకు మెడిటేషన్ నేర్పిస్తారంటే కాన్సన్ట్రేషన్ వస్తే మీరు చేసే పనిలో మీకు సక్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. మీరు బిజినెస్ చేసేప్పుడైనా మీరు కాన్సన్ట్రేట్గా బిజినెస్ చేస్తే మీకు నష్టం రాదు. మీరు వంట చేసేప్పుడు కూడా కాన్సన్ట్రేటెడ్గా వంట చేస్తే వంట రుచిగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ పడదు. అలాగే ఈ కాన్సన్ట్రేషన్ నేర్చుకోవడానికి కోసం శృంగారం చేసేప్పుడు కూడా మీరు కాన్సన్ట్రేటెడ్గా చేస్తే మీకు ప్రాబ్లమ్స్ రావు, ఎక్కువ టైం ఎంజాయ్ చేయగలుగుతారు. కనుక కాన్సన్ట్రేషను, మెడిటేషను రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం మంచిది.